డే 2 అని పెడుతున్నాను. ఇప్పుడు నేను ఫస్ట్ ఇందులో కామెంట్స్ ఏం చెప్తాను. మనం ఏదైనా ఒక ఫైల్కి కామెంట్స్ రాయాలంటే ఇలాంటి హ్యాష్ సింబల్ యూజ్ చేస్తామండి. ఇలా హ్యాష్ సింబల్ యూజ్ చేసినప్పుడు పైథాన్ ఏమనుకుంటుందంటే ఓకే ఇది కామెంట్స్ రాశారు, సో మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేయక్కర్లేదు అని చెప్పి ఈ లైన్ స్కిప్ చేస్తుందండి. సో అందుకని మనం ఇప్పుడు మామూలుగా ఏదైనా రియల్ టైమ్ సినారియోలో మీరు ప్రోగ్రామ్ రాయాలనుకుంటే ఆ ప్రోగ్రామ్కి ఫస్ట్ ఈ మెథడ్ ఎందుకు యూజ్ అవుతుంది, ఈ పీస్ ఆఫ్ కోడ్ యొక్క ఉద్దేశం ఏంటి అని ముందు కామెంట్స్లో రాస్తారండి. ఎందుకంటే నెక్స్ట్ మీ తర్వాత ఇంకెవరైనా డెవలపర్స్ కానీ లేకపోతే మీ పైన కోడ్ రివ్యూ చేసే వాళ్ళు కానీ మీరు కరెక్ట్గా రాసారో లేదో చూడడానికి ఆ కామెంట్స్ అనేవి ఉపయోగపడతాయి. ఒకవేళ వాళ్ళు కోడ్ అంతా చదవలేకపోతే జస్ట్ మీరు రాసిన కామెంట్స్ చూస్తే వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట. అంటే ఈ కోడ్ దీనికోసం యూజ్ చేశారు. ఒకవేళ ఏమన్నా హై లెవెల్లో పెద్ద ఎర్రర్స్ వచ్చాయి అనుకోండి, ప్రతి కోడ్ వాళ్ళు చెక్ చేయలేరు కదా, ఈ కామెంట్స్ బేస్ చేసుకుని వెళ్తారనమాట. ఓకే ఈ లాజిక్ దీనికోసం ఇంప్లిమెంట్ చేశారు. ఇప్పుడు వాళ్ళకి లాగిన్ ఇష్యూలో ఒక వెబ్సైట్ లాగిన్ అవుతా ఉంది ఇష్యూ వచ్చింది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం లాగిన్ డీటెయిల్స్ అన్ని చెక్ చేయాలి. పాస్వర్డ్ డీటెయిల్స్, లాగిన్ నేమ్ డీటెయిల్స్, లాగిన్ బటన్ చేంజెస్ అన్నీ చెక్ చేయాలి. పాస్వర్డ్ వ్యాలిడేషన్ చెక్ చేయాలి. సో మీరు రాసే ప్రతి కోడ్కి మీరు కామెంట్ పెడితే ఎర్రర్ రికార్డ్స్తో వెళ్ళి జస్ట్ వాళ్ళు అక్కడే వెతుక్కుంటారు అనమాట. ఈజీగా బగ్ని ఫిక్స్ చేయొచ్చు, త్వరగా అర్థమవుతుంది, మీరు ఏం రాసారో కూడా ఈజీగా తెలుస్తుంది అనమాట నెక్స్ట్ డెవలపర్స్కి. అందుకే కామెంట్స్ యూజ్ చేస్తారండి. సో ఇప్పుడు మనం డేటా టైప్స్కి వెళ్ళిపోదామండి. ఫస్ట్ డేటా టైప్స్ అంటే ఏంటంటే మనం ఏదన్నా ఇప్పుడు మీరు సిస్టమ్కి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ అందరికి క్యాలిక్యులేటర్ తెలుసు కదా, క్యాలిక్యులేటర్లో మీరు 2+3 ఇస్తే 5 అని మీకు ప్రింట్ అవుతుంది కదా. ఎలా ప్రింట్ అవుతుంది? 2+3 అనేవి రెండు నంబర్స్. అలాగా మనం పైథాన్ ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు 2+3 అని ఇవ్వాలి అంటే మనం పైథాన్తో మాట్లాడాలి కదా. సో అప్పుడు మీరు 2, 3 అని ఇస్తే అది ఎలా స్టోర్ చేసుకుంటుంది? స్టోర్ చేసుకోదు కదా. సో మీరు ఏం చేయాలంటే A=2, B=3 ఇలా ఇచ్చారనుకోండి, ఇప్పుడు పైథాన్కి తెలుస్తుంది అనమాట. ఇది ఏం చేస్తుంది అంటే మామూలుగా రియల్ టైంలో ఇది ఏం చేస్తుంది అంటే ఏ అనే ఒక వేరియబుల్ని మెమరీలో క్రియేట్ చేస్తుందండి పైథాన్. దాంట్లో 2 అనే ఒక నెంబర్ని స్టోర్ చేసుకుంటుంది. అలాగే బి అనే వేరియబుల్ని క్రియేట్ చేసుకుంటుంది మెమరీలో, దానికి 3 అనే నెంబర్ ఇస్తుంది అనమాట. ఇవి రెండు మన డేటా టైప్లో స్టోర్ అయిపోయి ఉంటాయి, అంటే మన పైథాన్ ప్రోగ్రామ్లో స్టోర్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే ప్రింట్ అని ఇచ్చి ఎడిషన్ ఆఫ్ A, B ఇప్పుడు ఇచ్చి నేను ఇక్కడ ఏం చేస్తానంటే అండి A కామా పెట్టి A+B అన్నది ఇచ్చానండి. సో ఇప్పుడు ఏమవుతుందంటే మనకి A, B అనేది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు నేను మీకు రన్ చేసి చూపిస్తాను. నేను day2.py అని ఇచ్చాను. ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఇక్కడ చూసారండి ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్. ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ ఏమైంది? A, B=5. ఇది ఎలా అయిందంటే అండి మనకి పైథాన్లో మనం రెండు వేరియబుల్స్ తీసుకున్నాం కదా, A, B, ఈ రెండింటిని ప్లస్ అంటే అర్థమెటిక్ ఆపరేషన్ అండి, ఇది యాడ్ చేస్తుంది అనమాట. సో సేమ్ ఇలాగే మనం మైనస్ చేయొచ్చు, ఇంకా డివిజన్ చేయొచ్చు, మల్టిప్లికేషన్ చేయొచ్చు. మనకి ఫ్రాక్షన్ అంటే మైనస్ వాల్యూ కదండి క్యాలిక్యులేటర్లో. సో సేమ్ అలాగే ఇక్కడ డివిజన్కి స్లాష్ వాడతారు, ఇది సబ్ట్రాక్షన్. ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది. సో ఇందులో మల్టిప్లికేషన్కి స్టార్ వాడతాము, అంటే క్యాలిక్యులేటర్లో కూడా మనం స్టారే వాడతాము. ఇప్పుడు డివిజన్, ఇవన్నీ అర్థమెటిక్ ఆపరేషన్స్ అన్ని. అంటే మనం ఒక
అంటే మీకు అర్థమెటిక్ ఆపరేషన్స్ ఐడియా ఉంటుంది కదండి, ప్లస్ ఎడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ ఆల్ అర్థమెటిక్ ఆపరేషన్స్ మనం చేయొచ్చు అనమాట. ఇలా ఇస్తే మనకు రిమైండర్ వస్తుందండి డబల్ స్లాష్ ఇస్తే. మోడ్యులర్. ఇప్పుడు నేను వీటన్నిటి వాల్యూస్ ఇక్కడ నేను కొంచెం పెద్ద వాల్యూ తీసుకుంటున్నాను. సో నేను 16 తీసుకున్నా, 3 తీసుకున్నాను. ఇప్పుడు నాకు ఎడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ అనేవి కావాలనుకుంటున్నాను. సో నేనేం చేస్తాను అంటే ఇక్కడికి వచ్చి సేమ్ మళ్ళీ అదే పైన ఇస్తున్నాను అనమాట. ఇప్పుడు నాకు డే2.5 అని ఇచ్చింది. ఇప్పుడు మీరు చూడండి, A, B ఇచ్చాను, 19 అని వచ్చింది, అంటే ఇది ఎడిషన్. సబ్ట్రాక్షన్ ఇచ్చాను అంటే మనకి ఏంటి 16 నుంచి 3 తీస్తాను. అలాగే మల్టిప్లికేషన్ ఇచ్చాను. ఈ మల్టిప్లికేషన్ తర్వాత ఇక్కడ ఏంటంటే అండి ఇది ఒక్క నిమిషం అండి, నేను వీటి నేమ్స్ చేంజ్ చేయాలి. మనకి మనం 3తో దీన్ని కనుక డివైడ్ చేస్తే మనకి లాస్ట్లో 1 మిగులుతుంది. సో దాని గురించి చెప్పాడు. ఇక్కడ పాయింటర్స్ వస్తాయి అనమాట, 5 వచ్చింది. తర్వాత మామూలుగా ఏంటంటే డివిజన్కి రిమైండర్కి ఈ రెండు ఒకటే అండి. కాకపోతే ఏంటంటే డివిజన్ అయితే ఎగ్జాక్ట్ డివిజన్ చేస్తుంది. అంటే ఇలా అనమాట, డివిజన్ అనుకో ఏ ఎగ్జాక్ట్ డివిజన్ మనకి చేస్తుంది. దీని తర్వాత పాయింట్స్ కూడా వచ్చాయండి. ఇక్కడ మీకు చూస్తే డివిజన్ చేసినప్పుడు పాయింట్స్ కూడా వచ్చాయి. కానీ ఇలాగా డబల్ స్లాష్ ఇచ్చినప్పుడు మనకి పాయింట్స్ రావన్నమాట. అంటే ఇది ఓన్లీ ఇంటిజర్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. సో A mod B అంటే మనకి రిమైండర్ వచ్చిందండి. రిమైండర్ అనేది 1. ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పినవి ఇవన్నీ కూడా ఓన్లీ ఇంటిజర్ టైప్ ఆఫ్ డేటా టైప్స్ అండి. మీకు ఎలా ఇది ఇంటిజర్ అని చెప్తున్నారంటే పైథాన్లో సమ్ బేసిక్స్ ఉంటాయండి. అంటే ఏంటంటే ఇప్పుడు మనం దీని యొక్క టైప్ ఏంటో మనం తెలుసుకోవచ్చు అనమాట. ఎట్లా అంటే ప్రింట్